థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నన్ను పిలిచినందుకు. ఐ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ బట్ అది మధ్యలో తెలుగుకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఎమోషన్ ఉన్నప్పుడు లాంగ్వేజ్ వచ్చేస్తుంది, మెయిన్ లాంగ్వేజ్. థ్యాంక్ యూ చందు, నన్ను ఇలా ఇన్వైట్ చేసినందుకు. ఇందాక ఒకసారి ఒక మాట అన్నారు, ఇది చాలామందికి ఇన్స్పిరేషన్ అండి, దట్స్ ట్రూ అండి. ఐ డన్ 50 movies యాజ్ అన్ యాక్టర్, బట్ నేను డైరెక్షన్ చేయబోతున్నాను. నా ఆఫీస్లో ఎవరైతే యాక్టింగ్ చేసి అండ్ డైరెక్షన్ చేసి ఆస్కార్ అవార్డు కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫొటోసే ఉంటాయి. అంటే హూ ఆర్ డూయింగ్ చార్లీ చాప్లిన్ నుంచి రాబర్ట్ బెనీని, చాలామంది యాక్టర్లు, కమల్ హాసన్ కానీ. నేను ఎందుకు పెట్టుకున్నానంటే చాలామంది నేను యాక్టర్ కాబట్టి డైరెక్షన్లోకి వస్తుంటే ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే నీకు ఎందుకే ఆ పని, నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా, యాక్టర్గా ఓకే కదా అంటారు. అంటే మనకి ఎంత ప్యాషన్ ఉంది, మనం ఎక్కడ పుష్ చేయగలం అనేది అవతల వాడు మనకి ఛాన్స్ ఉంది. కానీ అది మనం నమ్మినప్పుడు చాలా కష్టం. ఎందుకంటే యాక్టర్గా నాకు ఇప్పుడు అవకాశాలు రావడం ఈజీ, కానీ డైరెక్షన్ చేస్తాను ఇంకోటి చేస్తానంటే మనం పుష్ చేయడానికి ఒప్పుకోరు. ఎందుకంటే కొంతమంది మంచి చెప్పేవాళ్ళు కూడా మన శ్రేయభిలాషులు కూడా అంటారు, అది ఎందుకు అంత శ్రమ, ఎందుకు నీకు డైరెక్షన్ చేసి ఇది చేసి. బట్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఆ పిచ్ ఉంటుంది, ఆ పిచ్లో వాళ్ళు చేస్తారు, చేసిన ఆస్కార్ అవార్డు కొడతారు, ఇలా గద్దర్ అవార్డులు కొడతారు. సో ఇప్పుడు నా ఆఫీస్లో చందు ఫోటో కూడా రాబోతుంది, ఎందుకంటే మేమందరం అనుకుంటున్నాం మనోడు తీసాడు. సో మీరు అన్నట్టు చాలామంది ఇన్స్పైరింగ్గా ఉండొచ్చు, కానీ సో పర్టికులర్ ఫార్మాట్లో నాకు కూడా చందు ఇప్పుడు ఇన్స్పిరేషనే. నేను డైరెక్షన్ అండ్ యాక్టింగ్ ఇట్లా డిఫరెంట్ క్రాఫ్ట్లో ఉంటున్నాం కాబట్టి అది ఎంత టఫ్ కూడా నాకు తెలుసు, ఆ మేనేజ్మెంట్ మనకు తెలుసు. చాలామంది ఏమనుకుంటారంటే సెల్ఫ్ కోసం అనుకుంటుంటారు, వీడు ఒక్కడే గ్లోరిఫికేషన్ అవుతుంది, కాదు అది ఆర్ట్. అక్కడికి వచ్చిన ఆర్ట్ చాలామందికి చాలా విషయాలు చేయాలని ఆశ ఉంటుంది, అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ నేను ఊహించలేదు, నేను ఇతను యాక్టర్ అనుకున్నాను, ఫస్ట్ యాక్టింగ్ అదే అనుకున్నాను, అసలు కొరియోగ్రఫీ ఎవరు అనుకున్నా. కొరియోగ్రఫీ అంటే ఆ రోజు కొరియోగ్రాఫర్ రాలేదేమో, సినిమా ఎత్తుంది కదా ఇతను తీసుకుంటాడు అనుకున్నాను. బట్ కొరియోగ్రఫీ చేసాడు, యాక్షన్ కొరియోగ్రఫీ అనేటప్పటికి ఐఎమ్ షాక్. నేను ఫోన్ చేసి చాలా ఎక్సైట్ అయ్యాను, ఏంటి నువ్వు నెక్స్ట్ ఏమైనా సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తావా, ఇచ్చేస్తావా, వాడుకుంటూ లేదు, నేను ఆ సినిమాలు మాత్రమే చేసుకుంటాను అని క్లియర్గా ఉన్నాడు. ఐఎమ్ సో హ్యాపీ. యంగ్ టాలెంట్స్కి రియల్గా నువ్వు ఇన్స్పైర్ అవుతావు. అర్థమైంది అసలు ఈ జోనర్లో ఆ బడ్జెట్లో తీయడం అనేది ఆ కష్టం ఏంటో మనకు తెలుసు. యాక్షన్ జోనర్ ఎత్తుకోవడమే అసలు అసంభవం. దాన్ని కూడా ఆ బడ్జెట్లో ఎలా కుదించాలి అని నేను ఫస్ట్ మా మారుతి గారు ఈ రోజుల్లో చూసినప్పుడు కెనాన్ 5D అనే దాంతో ఫోటోలు తీసే కెమెరాతో 50 lakhsలో ఒక సినిమా తీయడం అనేది అసంభవం. అది ఆ టైంలో అది చేసి అది 18 crores వసూలు చేసింది. బట్ యాక్షన్ సినిమా చేయడం అనేది అసలు అసంభవం ఆ బడ్జెట్లో నువ్వు చేసావు. ఎందుకంటే నువ్వు చూస్ చేసుకున్న సింగిల్ షాట్స్ కానీ, నువ్వు టైం లేకుండా వేస్ట్ చేయకుండా చేసుకున్న ప్రాక్టీస్ కానీ అన్నీ నేను మేకింగ్లో చూసినప్పుడు మాకు అర్థమైంది. సో ఫిలిం మేకర్స్, నెక్స్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ అందరూ కూడా తెలుగు ఇండస్ట్రీలో గుర్తుపెట్టుకోండి, మంచి ఫిలిం మేకర్ని గుర్తుపట్టండి, వాళ్ళకి ఇన్వెస్ట్ చేయండి. ఇలా మంచి ఫిలిం మేకర్స్ ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ వెళ్ళిపోతున్నాడు అంటారు, ఎందుకు వదిలిపోవడం, మనం పట్టుకోండి, మంచి సినిమాలు ఇవ్వండి, మనం ఎక్కడ పెట్టుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.